దేవునికి స్తోత్రం. ఏదైనా దయాదాక్షిణ్యపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. ప్రియా దయాదాక్షిణ్యపూర్ణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, అంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని, మీ ప్రతి అవసరాల అక్కర్లు తీర్చే గొప్ప దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరంతో ఎడల తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చే గొప్ప దేవుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు, మన ప్రార్థనకి సహాయం చేసే గొప్ప దేవుడు. అశాశ్వత ఈ లోకంలో శాశ్వత దేవుని మనం వెతుకుదాం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. పరిశుద్ధుల సహవాసం ద్వారా నేడు మనకి పరిశుద్ధత కలుగుచున్నది. దేవుడితో గొప్ప సహవాసం కలిగి ముందుకెళ్దాం. దేవుని ద్వారానే మనకు జయ విజయాలు కలుగుచున్నది, ఆదరణ కలుగుచున్నది. సహవాసం అనేది మానవ జీవితానికి చాలా అవసరం. సహవాసం లేకుండా ఎవరూ ఉండరు. అయితే ఆ సహవాసం ఎలాంటిది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో ఎన్నో సహవాసాలు ఉన్నవి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఆదియందు మానవుడు తండ్రి అయిన దేవునితో సహవాసం చేసినంత కాలము ఆనందముగా సంతోషముగా ఉన్నాడు. అయితే అపవాది మాటకు లోబడి తండ్రి సహవాసం కోల్పోయాడు. మరలా తిరిగి యేసుక్రీస్తు ద్వారా ఆ సహవాసమునకు దారినిచ్చింది. ఇస్సాకు ప్రతి సాయంత్రము పొలంలోనికి వెళ్ళి ధ్యానం చేసేవాడు, అనగా తండ్రి సహవాసమును కోరుకునేవాడు. నేడు జీవగల దేవుని బిడ్డ, నీవు కూడా నీ కుటుంబ సభ్యులు కూడా దేవుడితో సహవాసం చేయగలుగుతున్నారా? పౌలు కాలంలో కొందరు సమాజముగా కూడుకొనుట మానుకున్నారు. అందువల్లనే పౌలు హెచ్చరించున్నాడు. కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుట మానుకొనకూడదని హెచ్చరిస్తున్నాడు. ఈ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచుండినే అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీ సహవాసం ఏదో చెప్పు, నీవు ఎలాంటి వాడువో చెప్తాను. దేవుని బిడ్డలారా, మన సహవాసం క్రీస్తు ఉంటే మన జీవితాలు దేదీప్యమానంగా ఉంటాయి. మనం దేవుని పిల్లలమని మీరు మర్చిపోవద్దు. మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుని పోలికతో పుట్టిన మనసుని ద్వేషిస్తూ ఉంటున్నాం. అలాంటి వాడు అబద్ధికుడై ఉన్నాడని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయిస్తారు. లోకంను జయించిన విజయం మన విశ్వాసమే. మనం అశాశ్వతి లోకాన్ని మనం జయించాలి. జీవాధిపతి అయిన దేవుడితో మనం గడుపుతున్నాం, దేవుడిలో కొనసాగుతున్నాం. దేవుని కృప మనల్ని విడిచిపోదు. దేవుని బిడ్డలారా, మనం దేవునితో సహవాసం చేసే కొలది దేవుని సారూప్యం నాకు మార్చబడుచూ ఉండాలి. కానీ అలా జరగటం లేదు. దేవునితో సహవాసం చేసే కొలది ఈర్ష్య ద్వేషము ఎక్కువవుచున్నవి. అందువల్ల దేవుని ప్రేమ మనలో ఉండదు. రూపాంతర కొండపై శిష్యులు యేసును చూసి ఆశ్చర్యపోయారు. ఏ సంబంధమైన కార్యములను విడిచి ప్రభు స్వరూపమును చూసి ఆనందభరితులై పరవశిస్తూ, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలో కడతామంటున్నారు. దేవుని మందిరము కట్టబడి నెడల వారికున్న ఆసక్తి ఎంత ఎక్కువగా ఉన్నది. దేవుని పనులు చేయాలని, దేవుని గణపరచాలని ఆశ ఉందా దేవుని బిడ్డలారా? అవును ప్రియులారా, రూపాంతర అనుభవం కలిగి క్రైస్తవులు లేక విశ్వాసులు మాత్రమే దేవుని మందిర విషయాల్లో, పనులు విషయాల్లో ఆశ కలిగి ఉంటారు. కనుక సహవాసం చాలా అవసరం. మోషే దేవునితో 40 దినాలు రాత్రిపాలు సహవాసం చేసినందున ముఖవర్చనం కూడా మార్చబడింది. దేవుని బిడ్డలారా, మోషే కొండ దిగుచుండగా ఇశ్రాయేలు జనాంగం అతని ముఖంను చూడలేకపోయారు. ఎందుకనగా మోషే ముఖం ప్రకాశిస్తుంది. ఈరోజు నువ్వు దేవుడితో గడపగలుగుచున్నావా? దేవుడితో కొనసాగుచున్నావా? మనం దేవునితో సహవాసం చేస్తే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా అన్యోన్య సహవాసం కలిగి మనం కూడా వెలుగులో కలిగి ఉంటాం. వెలుగు మన దేవుడే. మన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి జయము విజయం కలుగుతుంది. ఆ దయాదాక్షిణ్యపూర్ణుడు, అత్యంత కృపగల దేవుడు, మహాకృప మీతో నాతో చూపగల దేవుడు. ఇప్పుడే దేవుడితో కొనసాగండి. దేవుడు తప్పకుండా మీకు అద్భుతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు. ఆ దేవదేవుడికి మహిమకరంగా కొనసాగండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ దయాదాక్షిణ్యపూర్ణుడా, అత్యంత కృపగల దేవా, కృపా బాహుల్యం కలిగిన వాడా,
ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ జ్ఞాపం చేసుకుని అయినా అందరి అవసరాలు అక్కలు కూడా తీర్చండి. అందరి లోటుపాళ్ళు నేను ఇప్పుడే తీర్చండి. అందరికీ శాంతికి సమాధానం నెమ్మది ఆదరణ దయచేయండి. బిడ్డలకు ఉన్నటువంటి అక్కలు తీర్చండి అయినా, లోటుపాళ్ళు సవరించండి అయినా, జయమనుగ్రహించండి, విజయమును దయచేయండి. మీ మేలుతో వెలుగుతో జయముతో ఇప్పుడే మీ పిల్లల్ని నింపండి దేవా. శత్రు బలమతం మీద మీ బిడ్డలను మాకు అందరికీ జయ విజయాలు దయచేసి అందరినీ చేయి పట్టి నడిపించమని యేసు నామములో ఆశీర్వదించే సకల సమృద్ధి బిడ్డలకు అందించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.